గైస్ వెల్కమ్ టు ఎస్కేబీ క్రిక్ వరల్డ్. మీరు చూస్తున్నారు ఎస్కేబీ క్రిక్ వరల్డ్ ఛానల్. ఈరోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకు అయితే వస్తున్నాను. మరి ఈరోజు వీడియోలో అయితే ఎస్ఆర్హెచ్ స్క్వాడ్ అనాలిసిస్ అయితే చేయబోతున్నాం. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఈసారి ఆప్షన్లోకి అయితే ఎస్ఆర్హెచ్ టీం కేవలం 45 కోట్ల పర్స్ వాల్యూతో అయితే వచ్చింది. బట్ ఉన్నది తక్కువ పర్స్ వాల్యూ అయినప్పటికీ మంచి బైస్ అయితే చేసిందని చెప్పాలి. ముఖ్యంగా కొంతమంది క్వాలిటీ ప్లేయర్స్ని అయితే తీసుకున్నారు. మనం అనుకున్నాం ఆప్షన్కి ముందు 5 ప్లేయర్స్ని అయితే 75 కోట్లు పెట్టి మరి రిటర్న్ అయితే చేసుకున్నారు. బట్ కానీ 45 కోట్ల పర్స్ వాల్యూతో ఆప్షన్లోకి వచ్చి ఎట్లాంటి బైస్ చేస్తారని అయితే అనుకున్నాం. బట్ చాలా మంచిగా అయితే పర్చేజ్ అయితే చేశారని చెప్పారు చాలామంది ప్లేయర్స్ని. ముఖ్యంగా కొంతమంది ప్లేయర్స్ అయితే తక్కువ ప్రైజ్ అయితే వచ్చారు. అండ్ ఒకసారి వాళ్ళ స్క్వాడ్ని కనుక గమనిస్తే బ్యాట్స్మెన్స్ ట్రావిస్ హెడ్, అభినవ్ మనోహర్, అంకిత్ వర్మ, అథర్వ టైడే, సచిన్ బేబీ. వికెట్ కీపర్స్ హెన్రిచ్ క్లాసన్, ఇషాన్ కిషన్. ఆల్రౌండర్స్ అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, బ్రైడన్ కార్స్, కమిందో మెండిస్. బౌలర్స్ ప్యాట్ కమిన్స్, మొహమ్మద్ షమి, హర్షల్ పటేల్, సిమర్జిత్ సింగ్, ఈషన్ మలింగ, జయదేవ్ ఉన్నద్గట్, రాహుల్ చాహర్, ఆడమ్ జాంపా, వీషన్ అన్సారీ. ఎస్ఆర్హెచ్ అయితే ఆప్షన్కి ముందు 5 ప్లేయర్లు రిటైన్ చేసుకుంటే అందులో 4 అయితే బ్యాటింగ్ డిపార్ట్మెంట్కి కాంట్రిబ్యూట్ చేసే ప్లేయర్స్ అయితే ఉన్నారు. అండ్ ప్యాట్ కమిన్స్ ఒక్కడు బౌలర్ అయితే ఉన్నాడు. ప్లాన్ ప్రకారం వాళ్ళు తక్కువ పర్స్ వాల్యూతో వచ్చినప్పటికీ మెయిన్గా బౌలింగ్ డిపార్ట్మెంట్ మీద అయితే మంచిగా ఫోకస్ చేశారని చెప్పాలి. అండ్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో అయితే ఆ గ్యాప్స్ని అయితే చక్కగా ఫిల్ చేశారు. పైగా మంచి మంచి బ్యాకప్ ప్లేయర్స్ని కూడా అటు బ్యాటింగ్ డిపార్ట్మెంట్లోను మరి బౌలింగ్ డిపార్ట్మెంట్లో కూడా మంచిగా అయితే బై చేశారని చెప్పాలి. ముఖ్యంగా ఈసారి 2025 ఐపీఎల్కి అయితే ఎస్ఆర్హెచ్ చాలా స్ట్రాంగ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే వస్తుంది. ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్ చాలా డెడ్లీ కాంబినేషన్తో అయితే వచ్చింది. బట్ వీళ్ళు చేసిన చిన్న మిస్టేక్లో ఏంటంటే భువనేశ్వర్ కుమార్ని బ్యాక్ అయితే చేయలేకపోయారు. అండ్ నటరాజన్ కూడా ఆప్షన్లో వదిలేశారు. కానీ వాళ్ళకైతే మంచి రీప్లేస్మెంట్స్ని అయితే కొనుగోలు చేశారు మొహమ్మద్ షమి, హర్షల్ పటేల్ రూపంలో. దీనికి తోడు వాళ్ళ బ్యాకప్ బౌలర్స్కి అయితే సిమర్జిత్ సింగ్, ఈశాన్ కిషన్. దీనికి తోడు వాళ్ళకి బ్యాకప్ ప్లేయర్స్కి అయితే సిమర్జిత్ సింగ్ మరియు ఈశాన్ మలింగాలను అయితే తీసుకుంటున్నారు. ముఖ్యంగా స్పిన్ డిపార్ట్మెంట్లో అయితే తీసుకుంది 3 స్పెషలిస్ట్ స్పిన్ బౌలర్స్ అయినప్పటికీ అందులో రాహుల్ చార్ మరియు ఆడమ్ జంపా చాలా తక్కువ ప్రైజ్కి అయితే వచ్చిన క్వాలిటీ లెగ్ స్పిన్నర్స్ అని చెప్పాలి. కానీ ఉన్న ప్రాబ్లం వల్ల అదే, ఎందుకంటే వీళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఎక్కువ స్పిన్ బౌలింగ్ చేసే బౌలర్స్ అయితే లేరు. క్లాసన్కి వికెట్ కీపర్గా బ్యాకప్ ఆప్షన్గా అయితే ఈశాన్ కిషన్ అయితే తీసుకున్నారు 11.25 కోట్లు పెట్టి. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం వల్ల ఏంటంటే ఈశాన్ కిషన్ ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. ఆల్రెడీ ఓపెనర్స్గా ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మలను ఎస్ఆర్హెచ్ టీం అయితే ఆప్షన్కి ముందుగానే వీళ్ళిద్దరిని రిటైన్ అయితే చేసుకుంది. మరి ఈశాన్ కిషన్ని ఇది టాప్ ఆర్డర్లో ఆడిస్తారా లేకపోతే మిడిల్ ఆర్డర్లో ఆడిస్తారో చూడాలి. ఓవరాల్గా అయితే ఇటు బ్యాటింగ్ బాగుంది, మిడిల్ ఆర్డర్ బాగుంది, బౌలింగ్ డెప్త్ కూడా చాలా బాగుంది. చిన్న కన్సర్న్ ఏంటంటే ఈశాన్ కిషన్ని ఎక్కడ ఆడించాలి. అండ్ స్పిన్ డిపార్ట్మెంట్ కొంచెం వీక్గా అండ్ అందులో కూడా మంచి స్పిన్నర్స్ అయితే ఉన్నారు, కాకపోతే ఎక్కువ స్పిన్ ఆప్షన్స్ అయితే లేవు ఈసారి ఎస్ఆర్హెచ్ టీంకు. అండ్ ఈ స్క్వాడ్ బేస్ మీద అయితే మనం ఒక స్ట్రాంగ్ ప్రెడిక్టబుల్ ప్లేయింగ్ 12 అయితే పిక్ చేద్దాం ఈ సీజన్ కోసం. ముందుగా ఓపెనర్స్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు అయితే ఓపెనర్లుగా అయితే కన్ఫామ్. ఎందుకంటే లాస్ట్ చూసాం వీళ్ళిద్దరే అంత విధ్వంసకర బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా రీసెంట్గా ముగిసిన సీజన్లో అయితే ఉప్పల్లో జరిగినటువంటి ఎల్ఎస్జీకి అగెయిన్స్ట్ జరిగినట్టు మ్యాచ్లో అయితే వీళ్ళిద్దరూ తుప్పు రేగొట్టారని చెప్పాలి. ఎందుకంటే ఆ మ్యాచ్ని 10 ఓవర్లకే ఫినిష్ చేశారు వీళ్ళిద్దరు బ్యాట్స్మెన్లు. సో ఓపెనర్స్కి అయితే వీళ్ళిద్దరు ఫిక్స్. థర్డ్ పొజిషన్లో అయితే వీళ్ళకున్న మంచి ఆప్షన్ ఇషాన్ కిషన్ యాజ్ ఎ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్గా. వికెట్ కీపర్గా అయితే థర్డ్ పొజిషన్లో ఆడించుకోవచ్చు. కాకపోతే ఇక్కడ చిన్న చిక్కలు ఏంటంటే ఆల్రెడీ ఓపెనర్స్ ఇద్దరు కూడా లెఫ్ట్ హ్యాండర్స్. ఒకవేళ ఈశాన్ కిషన్ కనుక థర్డ్ పొజిషన్లో వస్తే టాప్ ఆర్డర్ మొత్తం లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోతారు. అండ్ ఇంకో చిన్న ప్రాబ్లం, తను యాజ్ ఏ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కంటే యాజ్ ఓపెనర్గా ఎక్కువ సక్సెస్ చూసాడు. ఇనీషియల్గా అయితే ఈశాన్ కిషన్నే యూజ్ చేస్తారు. ఒకవేళ ఈశాన్ కిషన్ అయితే వద్దు లేకపోతే ఫెయిల్ అయినా అతని స్థానంలో అయితే అభినవ్ మనోహర్ను అయితే ఆడిస్తారు. అండ్ 4-5 స్థానాల్లో అయితే వాళ్ళు రిటైన్ చేసుకున్నటువంటి మన తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి యాజ్ ఆల్రౌండర్గా ఆడతాడు. అండ్ 5th పొజిషన్లో హెన్రిచ్ క్లాసన్ అయితే దిగుతాడు.
క్లాజన్ ఈ సీజన్ T20 ఫార్మాట్లో అద్భుతమైన దగ్గర దగ్గర 100కు పైగా సిక్సర్లు ఇయర్లో జరిగినట్టు T20 మ్యాచెస్ అంటే ఇంటర్నేషనల్ మరియు ఇతరితర లీగుల్లో జరిగినటువంటి మ్యాచెస్లో 100 పైగా సిక్సర్లు కొట్టాడు. సో అతనైతే కన్ఫామ్ పైగా 23 కోట్లు పెట్టి మరీ తీసుకున్నారు. అండ్ ఒక ప్లేయర్కి అత్యధిక పారితోషికం ఇచ్చి రిటర్న్ చేసుకున్న ప్లేయర్ అయితే హెన్రీ క్లాజనే. అండ్ 6th పొజిషన్లో అయితే మోస్ట్ ప్రాబబ్లీ అథర్వైజ్ ట్రైడేని అయితే యూజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే అభినవ్ మనోహర్ని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఇద్దరు యంగ్స్టర్స్ అయితే ప్రీవియస్ సీజన్స్లో మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. అండ్ 7th పొజిషన్లో ప్యాట్ కమిన్స్ అయితే కెప్టెన్గా అయితే దిగుతాడు. ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ కూడా మంచిగా చేస్తాడు కాబట్టి ఈ 7th పొజిషన్లో అతనైతే ఫిక్స్. అండ్ 8th పొజిషన్లో హర్షల్ పటేల్ అయితే దిగుతాడు. తెలిసిందే ప్యాట్ కమిన్స్ ఎక్కువ శాతం మిడిల్ ఓవర్స్ మరియు డెప్త్ ఓవర్స్లో బౌలింగ్ చేసే పవర్ ప్లేయర్ కూడా బౌలింగ్ చేస్తాడు. ఇతనికైతే తోడుగా హర్షల్ పటేల్ అయితే ఉన్నాడు ప్రస్తుతం. ఇతనైతే మనకు తెలిసిందే మంచి స్లో రన్స్ వేస్తూ మిడిల్ ఓవర్స్ అండ్ డెప్త్ ఓవర్స్లో వికెట్స్ తీస్తూ ఉండే బౌలర్. అండ్ ప్రీవియస్గానే 2 సార్లు పర్పుల్ క్యాప్ కూడా గెలుచుకున్నాడు. అండ్ 9వ స్థానంలో అయితే లెఫ్ట్ ఆర్మ్ పేసర్గా జయదేవ్ ఉన్నత్గఢ్ అయితే ఉంటాడు. సీజన్ చూసాం జయదేవ్ ఉన్నత్గఢ్ డీసెంట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. పైగా ఈ స్క్వాడ్లో ఉన్న ఏకైక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ జయదేవ్ ఉన్నత్గఢ్. మంచిగా మిడిల్ ఓవర్స్లో స్లో రన్స్ వేస్తూ మంచిగా బౌలింగ్ చేస్తుంటాడు. మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఒకవేళ ఇన్ కేస్ హర్షల్ పటేల్ లేదా జయదేవ్ ఉన్నత్గఢ్ వీళ్ళిద్దరు ఎవరైనా ఫెయిల్ అయితే కనుక సిమర్జిత్ సింగ్ని బ్యాకప్గా అయితే ఉన్నాడు. మనం చూస్తూ వస్తున్నాం గత కొన్ని సీజన్ల నుంచి చెన్నై టీం తరపున అయితే అవకాశం వచ్చినప్పుడల్లా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. అండ్ 10th పొజిషన్లో మొహమ్మద్ షమీ అయితే దిగుతాడు. ఇదైతే ప్యూర్ భువనేశ్వర్ కుమార్కి మంచి రీప్లేస్మెంట్ అని చెప్పాలి. మనకు తెలుసు ఎప్పుడో లాస్ట్ ఇయర్ ఆస్ట్రేలియాతో జరిగినటువంటి వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో అయితే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. దాని తర్వాత ఐపీఎల్ లేదా ఎటువంటి ఇండియన్ మ్యాచ్కి అయితే అవైలబుల్గా అయితే లేడు. బికాస్ అతనైతే ఇంజరీస్ ఫేస్ చేసి అయితే ఉన్నాడు. సర్జరీ కూడా చేయించుకున్నాడు. అండ్ రీసెంట్గా జరిగిన ఒక రంజీ మ్యాచ్లో అయితే బెంగాల్ తరఫున ఆడినప్పుడు ఒక మ్యాచ్లో మరోసారి ఇంజురీ వల్ల ఇబ్బంది పడ్డాడు. సో మనకు వచ్చిన న్యూస్ వల్ల ఏంటంటే నెక్స్ట్ ఐపీఎల్కు షమీ అవైలబుల్గా ఉంటాడా లేదా అన్నది చిన్న క్వశ్చన్ మార్క్ అయితే మిగిలింది. అండ్ 11th పొజిషన్లో ఆడమ్ జాంపా అయితే లెగ్ స్పిన్నర్గా అయితే దిగుతాడు. అండ్ ఇతను తెలిసింది ఆస్ట్రేలియాకి చెందిన మంచి సీనియర్ స్పిన్ బౌలర్. మంచి క్వాలిటీ లెగ్ స్పిన్ అయితే చేస్తాడు. ప్రీవియస్గా ఆర్ఆర్ కూడా మంచి పెర్ఫార్మెన్స్ అయితే చేశాడు. అండ్ 12వ ప్లేయర్గా ఇంపాక్ట్ ప్లేయర్గా అయితే రాహుల్ చార్ని అయితే మెజారిటీ కేసెస్లో పిక్ చేస్తారు. ఒకవేళ ఇన్ కేస్ మాకు బ్యాటింగ్ డెప్త్ కావాలనుకుంటే అథర్వైజ్ ట్రైడేను లేదా అభినవ్ మనోహర్ను అయితే యూజ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా టీం మొత్తం చూసుకుంటే కనుక మంచి సెటిల్డ్ సైట్లా అయితే కనబడుతుంది. ఒకవేళ ఎస్ఆర్హెచ్ కనుక ఈ టీంతో కనుక నెక్స్ట్ ఇయర్ ఆడితే కనుక ఈసారి మాత్రం కప్పు ఎస్ఆర్హెచ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి బౌలింగ్ డిపార్ట్మెంట్ కనుక గమనిస్తే మంచి వేరియేషన్స్ అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ టాల్ బౌలర్, కెప్టెన్ అండ్ మిడిల్ ఓవర్స్ డెప్త్ ఓవర్స్లో బౌలింగ్ చేస్తారు. కాబట్టి పవర్ ప్లేలో కూడా బౌలింగ్ చేయగలడు. మొహమ్మద్ షమీ మనకు తెలిసిన పవర్ ప్లే స్పెషలిస్ట్ అండ్ డెప్త్ ఓవర్స్లో కూడా మంచిగా బౌలింగ్ చేస్తాడు. కావచ్చు చిన్న ప్రాబ్లం వల్ల పేస్లో వేరియేషన్స్ ఎక్కువ హర్షల్ పటేల్ అయితే స్లో రన్స్ అయితే చక్కగా వేస్తాడు. అండ్ జయదేవ్ ఉన్నత్గఢ్ మంచి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మంచిగా స్లో రన్స్ అయితే వేస్తాడు. అండ్ సిమర్జిత్ సింగ్ అయితే వీళ్ళకి బ్యాకప్గా అయితే ఉంటాడు. ఇతనైతే రైట్ ఆర్మ్ మీడియం పేసర్ మంచి పేస్తో అయితే బౌలింగ్ చేస్తాడు. అండ్ వీళ్ళకి తోడుగా 5వ పేసర్ అయితే మన నితీష్ కుమార్ రెడ్డి అయితే బౌలింగ్ చేస్తాడు. అండ్ స్పిన్ డిపార్ట్మెంట్ చూసుకున్న రాహుల్ చహర్ మరియు ఆడమ్ జాంపా వాళ్ళతో పాటు కావాలంటే ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మలు కూడా బౌలింగ్ చేస్తారు. ఓవరాల్గా అయితే టీం సెటిల్ టీమ్గా కనబడుతుంది. మరి చూద్దాం ఈసారన్నా మన తెలుగు టీం కప్పు కొట్టిద్దో లేదా. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మరో టీం యొక్క అనాలిసిస్ అయితే మీ ముందుకైతే వస్తాను. అంతవరకు జై హింద్.